సముద్రంలో దామర పుష్పంలో పుట్టిన లక్ష్మి కదా. సముద్రం ఏలాగుంటా నిండుకుండలాగా ఉంటుంది అనుకున్న చేపలు తినే పుట్టింది దీనికి. చెప్తారు పోతే పో నన్ను కొట్టి కొడితే ఇంకంతగా అన్నం చేయదు, అన్నం చేయదు, బెడ్ లేకుంటూ కట్ అయిపోయేది కూడా. బలత్కారంగా అడగద్దు. మరి నీకు కావాలంటే ఒక వనితని పెళ్లి చేసుకుని వాళ్ళ తాను ఆశీర్వాదం తీసుకొని పో. పెద్దమ్మా నువ్వు చెప్పు. నువ్వు చెప్పు పెద్దమ్మా. పెళ్లి చేసుకోబో. నిన్ను అడిగే పోతున్నా, అడగండి పోలా. అడుగుతాను ఉండే ఉండలేక. నన్ను కాదని వేట మార్గం పోతున్నావు స్వామి. నువ్వు వనితని తెచ్చుకో అని చెప్తాను. 60 ఏళ్ళ వయసు నాకు, 60 ఏళ్ళ వయసు, 50 ఏళ్ళ వయసు నీకు. ఈ వయసులో నాకేంటప్పుడు సాధిస్తాలా. ఏదో కందా మంచి మాట చెప్తాంది, ఒక మాట విందాం అనుకోవాలా. నాకు ఆశీర్వాదమే నువ్వు పోతా, నాకు ఆశీర్వాదమే నువ్వు ఇదే మాట. భార్యకు చెప్పాలి విశ్వాసం లేవు. ఎట్ట చెప్తాను చెప్పు. ప్రజల కోసం పోతున్నా లక్ష్మి. భార్య అయితే పంపేవా? సరే తెచ్చుకోమనింది. తెచ్చుకో. తెచ్చుకుంటా. నువ్వు తెచ్చుకోమని నువ్వు తెచ్చుకుంటే నేను ఏమైతే చూడాలా? అవురా అటు నన్ను తెచ్చుకుంటాను. కొట్టి పదమని ఉండవా మగవాళ్ళు చేసేది ఆ పనేగా. కొట్టి కొట్టి ఆ మూలేసేసిపోతే నువ్వే తెచ్చుకోమని నాకేమి లక్ష్మి. అటుకు వచ్చాక మాటలు కూడా వచ్చి మళ్ళీ ఇంకా ఇస్తారు అట్లా. అది మగవాళ్ళు చేసే పని. సరే ఏమో చెప్పు. కొట్టేదా మూల దోసేసిపోయేది. మళ్ళీ దేని తీసుకొని వచ్చేది కలకడ అక్కడంతా. మళ్ళీ పదాం పమ్మండేమని నా అనేది చెప్తాను. మాట ఎవరికి చెప్తావా నువ్వు? కాదు లక్ష్మి, నేర్చుకున్నావు బాగా. అదేమో చెప్పు.
నా తోలికే రావద్దు ఎక్కడన్నా పో భర్త ప్రాణం పోయేటోడు ఏ భార్య కూడా నవ్వుతా దండపురం చేస్తే నవ్వుతా తిరుక్కొని వస్తాడు. మూతి నీ దండాలు నాకు దండం అవుతాయి. నీ దండం నాకు అవసరమురా. అందుకోసం మాట్లాడి మాట్లాడి సాధించాలా ఏమో మంచి మాట చెప్తాంది మన బతుకు కోసమేనో నా పెళ్ళామే కదా అనుకోవాలా తెలుసునా పెళ్ళ వరకు ఎవరు అనుకుంటే లక్ష్మి నేను ఆ మాట చెప్తావా ఈ మాట చెప్తే ఈ మాట చెప్తావా